అలర్ట్ మోషన్లో అయితే మనమైతే ఇప్పుడైతే ఈ మూడింటి గురించి అయితే నేర్చుకుందాం. మనమైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా అయితే చేసుకోవాలైతే నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనమైతే 2 స్టెప్లు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే మనమైతే వాటిని అయితే క్లిక్ చేసుకుని అయితే పైన అయితే మనకైతే 3 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. వాటిలో అయితే మనమైతే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఒక గ్రూప్ అయితే క్రియేట్ అవుతుంది. వాటిని అయితే మనకు నచ్చినట్టు మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకు ఇమేజెస్, పిఎన్జీ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలానే మనమైతే మనకు నచ్చినంత షేప్లో అయితే తీసుకోవచ్చు. అలానే మనకు ఇంతకుముందు చేసిన ప్రాసెస్ లెక్క గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వాటిలో అయితే మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ లేయర్స్ అయితే జూమ్ అయితే చేయొచ్చు. ఇలా మల్టీ లేయర్స్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీకైతే గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. తర్వాత అయితే మనకైతే 3 ఆప్షన్లో అయితే సెకండ్ ఆప్షన్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే దానిలో అయితే 2 రకాలు, సైజ్ అండ్ లేయర్ పొజిషన్. ఇందులో మనకైతే 2 స్టెప్లు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే మనమైతే ఒకదాన్ని అయితే క్లిక్ చేసుకుని అయితే మనమైతే ఫస్ట్ సెకండ్ దాన్ని క్లిక్ చేసుకుని అయితే మనమైతే ఒకసారి అయితే మనమైతే సైజ్ అయితే డిక్రీజ్ చేసుకుని అయితే మనమైతే సర్కిల్ ఇంకా అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే రెండుని అయితే మనం ఒకసారి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని అయితే మనకు ఇంతకుముందు కనిపించిన సెకండ్ ఆప్షన్లో అయితే క్లిక్ చేసుకుంటే ఏదైతే సేప్ అయితే కనిపిస్తుంది మీకు. మనం ఇంతకుముందు సెకండ్ లేయర్ని అయితే క్లిక్ చేసుకుందామా, ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ని అయితే క్లిక్ చేసుకుని సేమ్ ఇంతకుముందు సైజ్ అయితే ఎట్లా డిక్రీజ్ చేసుకున్నామో అలానే డిక్రీజ్ చేసుకుని అయితే మనం రెక్టాంగిల్ లేయర్కి అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత అయితే మనమైతే ఇంతకుముందు చేసినట్టే పైన 2 ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకైతే ఒక షేప్ అయితే కనిపిస్తుంది. ఎలా అంటే రౌండ్ షేప్లో అయితే కనిపిస్తుంది మనకు. అలా అయితేనే మన యానిమేషన్ అయితే కనిపిస్తుంది మీకు. మనకైతే సింపుల్గా అయితే ఇలా లేయర్స్ అయితే మంచిగా అయితే కనిపిస్తుంది. ఎలా అంటే మనకైతే రౌండ్ షేప్లో అయితే యానిమేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మీద అయితే చూడొచ్చు. ఎలా అంటే మనం రెక్టాంగిల్ మీద అయితే మనకి ఒక రౌండ్ షేప్ అయితే కనిపిస్తుంది. వాటిని అయితే మనమైతే మనకు నచ్చినట్టయితే మూవ్ అయితే చేయొచ్చు. ఇలానే మనం సెకండ్ ఆప్షన్ కూడా మనమైతే ఎలా ఎడిట్ చేసుకోవాలైతే నేనైతే చెప్పాను. మీకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇలాగే మనమైతే థర్డ్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలో అయితే నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనమైతే థర్డ్ ఆప్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. థర్డ్ ఆప్షన్ అయితే మనమైతే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అదైతే సెకండ్ ఆప్షన్కి అయితే ఆపోజిట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఎలా అయితే మనమైతే దానికైతే ఆపోజిట్గా అయితే మనమైతే వీడియోస్ అయితే చేయొచ్చు. ఎలా అంటే మనకైతే దాంట్లో అయితే ఒక లేయర్, ఫస్ట్ లేయర్ ఉంటుంది, సెకండ్ లేయర్ అయితే ఉంటుంది. వాటిని అయితే మనం ఎలా ఎడిట్ చేయాలో అయితే మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం తీసుకున్న 2 లేయర్లు అయితే క్లిక్ చేసుకుంటే ఒకవేళ మనం థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు ఫస్ట్ లేయర్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే మనం తీసుకున్న దాన్ని అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. మనమైతే వీడియోస్, పిఎన్జీ అయితే ఈ వీడియోలో అయితే తీసుకోవచ్చు. ఎలా అంటే మనం మంచిగా అయితే సింపుల్గా అయితే వీడియో అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.